ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాము. దయచేసి ఈ దినము బైబిల్ స్టడీ నిమిత్తము పాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడే నిమిత్తము అనేకులు యూట్యూబ్లో చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు తేటగా రక్షణ లేని వారితో ప్రభు స్పష్టంగా మాట్లాడినట్లు పాటల నిమిత్తం వాక్య నిమిత్తము ప్రార్థన చేసుకుందామండి. మీరున్న మీ గృహాలలో ఉన్న పాటను మోకరించండి, కన్ను మూసుకునండి. జీవనం నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, ఎలుపులలో మీకు సమానమైన వాడు ఎవడు లేడు ప్రభువా. స్తుతి కీర్తనలకు పాత్రుడైన దేవుడు, ఇశ్రాయేలు వారు చేయి స్తోత్రములపై ఆశుడే ఉన్న దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసిస్తున్నవాడు తండ్రి. మహాకాశములు నిన్ను పట్టజాలని దేవుడు, అత్యున్నతమైన సింహాసనం పైన మీరు ఆశుడే ఉన్న దేవుడు ప్రభువా. నీవితనితో సమానుడవని నన్ను ఎవరితో సాటి చేయుదురని యెహోవా పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దేవా, మిమ్మల్ని ఎవరితో సమానుడిగా చేయలేం. మీకు సాటి అయిన వాడు ఎవరు లేరు. మహాకాశములు మీరు పట్టజాలు అగ్ని జ్వాలలటి నేత్రములు కలిగిన దేవుడు. ఓ దేవా, దేవుడిని యెహోవా సూర్యుడును కేడమునై ఉంటున్నావు. మీకు వందనాలు. ధవర్ణవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు మా దేవా. మీరు మానవ రూపములో యేసు క్రీస్తు అనే నామములో మనుష్య కుమారునిగా మీరు జన్మించిన, మీరు పరిశుద్ధంగా జన్మించారు. 33.5 సంవత్సరం జీవించిన నాయందు పాపం ఉన్నదని మీ దేవుడు స్థాపించునని చాలించి వేసిన దేవుడు ప్రభువా. మీకు సమానమైన ఎవడు లేడు ప్రభువా. మిమ్మల్ని పూజిస్తున్నాం. శిలువలో, కలవరి శిలువలో మీ ప్రాణమును సజీవేగ బలిగా అర్పించినందుకై హృదయమార పూజిస్తుంటున్నా. శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన విజయశాలిమైన దేవుడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనిన సంఘము సనత్ నగర్ సియోన్లో ఉన్న పరిశుద్ధులను బట్టి మీ పొందన సార్వత్రి సంఘములో ప్రపంచమునున్న ప్రభువా, జగత్ పునాది వేయబడక మునుపు క్రీస్తు ప్రేమలో ఏర్పరచబడిన వారిని సార్వత్రి సంఘాన్ని మీ రక్తం ఇచ్చి కొనినందుకై స్తోత్రా. ప్రపంచములో 4 మూలల్లో మీ నామము హెచ్చింపబడుతున్నందుకై స్తోత్రా. అన్ని నామములకు పైనామం కలిగిన దేవుడు ప్రభువా, మీకు వందనాలు. మీరిచ్చిన గొప్ప రక్షణను బట్టి హృదయమార పూజిస్తూ ఆరాధిస్తున్నా ప్రభువా. గొర్రెపిల్ల జీవ గ్రంథములో సార్వత్రిక సంఘములో మీ రక్తములో విమోచింపబడిన ప్రతి ఒక్కరి పేరు మీ జీవ గ్రంథంలో రాయించినందుకై మీ వందనములు చెల్లిస్తున్నా. మీ స్వరక్తం ఇచ్చి మీ రాజ్యము కొరకై మీరు భూమి మీద ప్రభువా సిద్ధపరిచిన మీ జనాంగమును బట్టి మీ వందనాలు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఎలుగులోనికి మీరు మీ ప్రజలను నడిపిస్తున్నందుకై స్తోత్రా. మా దేవా, ఈ దినాల్లో కరోనా వైరస్ ప్రభువా ప్రపంచమంతా విస్తరిస్తున్న సమయంలో సర్వత్రి సంఘములో ఉన్న బిడ్డలను మీరు కాపాడుతున్నా, భద్రపరుస్తున్నా. సన్నత నగర్ సియోన్లో ఉన్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రా. మీరు తలంచుకుంటున్నందుకై మీకు వందనా ప్రభా. మీ బిడ్డలకు ఎలాంటి ప్రమాదం రాకుండా మీ బిడ్డలను మీరు కేడముగా ఉంటున్నావు, మీ రెక్కలతో కప్పుతున్నావు. నిజమే, ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు, నిద్రపోడనే మాట నెరవేరుస్తున్నందుకై స్తోత్రా. మా దేవా, ఇంతవరకు మీ సంఘాన్ని మంచి కాపరిగా ఉండి నడిపిస్తున్నావు. ముందు సమయం అంతా మీరు భద్రపరచండి. సియోను సంఘము చుట్టూ మీరు అగ్ని ప్రాకారాలుగా సంఘము చుట్టూ మీరు
కంచె వేయమని ప్రార్థిస్తున్నా. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండను. ప్రభువా, మీ బిడ్డలపైన నీతిస్తురుడిని మీరు ఉదయించండి. మీ రెక్కల ఆరోగ్యం కలిగిస్తున్నందుకై హృదయమాన పూజిస్తూ ఆరాధిస్తున్నా. ముఖ్యంగా ప్రభువా, కరోనా వైరస్ చేత ప్రపంచంలో బాధపడుతున్న ప్రజలను నేను స్వస్థపరిచే యెహోవాను నేను మీరు ముట్టి తాకమని ప్రార్థిస్తున్నా. కరోనా వైరస్ చేత అనేక మంది మరణించినారు. ప్రభువా, ఇడబడిన కుటుంబాన్ని ఆదరించండి. మరణించిన వారి ఆత్మకు శాంతి దయచేయము. ఆ విధముగా రాబోతున్న ప్రభు రాత్రి పగలు డాక్టర్స్ మరి సేవ చేసుకుంటున్నగా మీ ఆత్మాభిషేకం దయచే, ఓర్పు దయచే, పేషెంట్లను ఎంతో ప్రేమతో ప్రభు మరి వైద్యం చేయడానికి చక్కని చికిత్స చేయడం డాక్టర్లకు రాత్రి పగలు మీరు వాడుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో అనేక కవంటలో అనేక ప్రదేశాల్లో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి వారి దేశాలను కాపాడుకోవడానికి ప్రభా ప్రధానమంత్రులకు, మంత్రులకు, దేవా సీఎంకు ప్రభా, మరి ఈ విధముగా ఎమ్మెల్యే, ఎంపీ, గవర్నర్లకు ప్రభా, అధికారులకు పైనుండవచ్చు జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనులు చేస్తున్న వారిని ప్రభా మీరు బలపరచండి. అలాగే మున్సిపాలిటీ దేవా డిపార్ట్మెంట్ శుభ్రపరచడానికి మరి అనవిధులుగా ప్రయాసపడుతుంటనగా వారిని భద్రపరచమని ప్రార్థించుకుంటున్నా. ఈ విధముగా చైనా భారత్ మధ్యలో జరిగిన యుద్ధంలో మీరు దయగలతని సమాధానం అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ముఖ్యంగా దేవా సనత్ నగర్లో ఆయా ప్రాంతాలలో కరోనా వైరస్ ఉంటున్నగా రెడ్ జోన్ అని ప్రకటించుంటున్నగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కరోనాను సనత్ నగర్ ప్రాంతంలో బంధిస్తుంటున్నా. దయగల తండ్రి, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ప్రభా, ఇండియా, ప్రపంచంలో అన్ని రాష్ట్రాలను ప్రభా మీరు సంపూర్ణంగా కరోనా నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా. నీ మధ్య సర్వరోగములు తొలగిస్తానని చెప్పిన ప్రభా మీ దాసులంగా యాజకులంగా సంఖ్యాకాండం 6వ అధ్యాయం 48వ వచన ప్రకారం ఆనాడు దుపాతిలో నిప్పును ప్రభా చేపట్టుకుని హారో చనిపోయిన వారి మొదలు బ్రతుకుచున్న వారి మొదలు హారో నిలబడినప్పుడు తెగులాగిపోయినట్లు నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ఉడకై బంధిస్తుంటున్నా. ప్రభా సంపూర్ణముగా మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తుంటున్నాగా త్వరలోని కరోనా వైరస్ ప్రభావం చిలిపించి రాబో దినాలు ప్రపంచం అంతా కరోనా తెగులు నుండి ఇడిపింపబడి త్వరలోని ప్రభా దానికి సంబంధించిన ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఉడకాయి డాక్టర్స్ శాస్త్రాలు ప్రభా కనిపెట్టడానికి పైన వచ్చి జ్ఞానంతో నింపండి. ఇంతవరకు మీ సంఘాన్ని కాపాడావు, సార్వత్రిక సంఘాన్ని కాపాడావు, భద్రపరుస్తూ వచ్చినందుకు స్తుతిస్తూ ప్రభా మరి మార్చి 22 నుండి ఈ విధముగా మేము ఆన్లైన్లో ప్రభు దినం నిమిత్తం ఆరాధన వర్తమానం, బలవర్తమానం, గురువారం బైబిల్ స్టడీ, మంగళవారం సంఘ ప్రార్థనలు అన్నింటి మీద సహాయపడుతున్నావు. నీ మందిరంలో ప్రభా మీ ఇంటి ద్వారా జరగాల్సిన పరిచయ విషయంలో మరి సహాయపడుతున్నా, మీ పరిచయలో తోడబడుతున్న దేవుని జత పనిగా మీ కుమారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. ఆ విధముగా రాబోతున్న ప్రభా సర్వత్రిక సంఘాన్ని, సీయోను సంఘాన్ని మీ స్వరూపమందు మీ పోలిక చూపున ప్రభా క్రీస్తు యేసును కలిగిన మనస్సు కలిగిన వారమై బుద్ధి కలిగిన అనేక జాబితాల వంచి మీరు రాకడ కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తుంటూ ప్రభా రాబోతున్న త్వరలోని మందరములకై ప్రభా తెచ్చుకుని మిమ్మల్ని ఆరాధించడానికి ప్రతి విధమైన భయం నుండి తప్పించి రాబో దినాలు ప్రభా సంగమంగా మీ సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ ఆత్మ సాయం అందించమని ప్రార్థించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు యొక్క మరి బైబిల్ పఠనంలో వాక్యాన్ని పంచుకోక ముందు మరి పాటలతో మనము ప్రారంభించుకుంటాము. కొన్ని పాటలు పాడుకున్న తర్వాత మరి దేవుని వాక్యాన్ని విపులంగా విషయంగా మరి ప్రత్యేకంగా ఈరోజు మన యొక్క బైబిల్ పఠనం ఉంటుంటుంది కనుక మీరు మీ యొక్క సమయాన్ని, మీ తలంపులను అటు ఇటు పోనివ్వకుండా దేవుని వాక్యం వైపు కేంద్రీకరింపబడాలని కోరుతూ వస్తుంటున్నాం. సమయంలో 412వ పాట పాడుతుంటాము.
సాంగ్ నంబర్ 412, కొత్త దాంట్లో 412, పాత దాంట్లో 742. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించుకో. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయము అర్పింపవా. ఈ సమయంలో మరి వాక్యాన్ని చూసినప్పుడు దేవుడు మన యొక్క జీవితాన్ని కదిలించి ఆయన కొరకై మనం అర్పించుకోవడానికి ప్రభు సాయం చేయగాక. ఒకసారి
పాడుకుంటాము. కృపకాలంలో ప్రభు యేసుని అంగీకరించును. కాబట్టి ఇంకా మనం కృపకాలంలో ఉంటున్నాము. మరి ప్రభును అంగీకరించే సమయం మనకు ఆసనంగా ఉంటుంది. మరి ఈ సమయంలో 406వ పాట కృత పాఠ పుస్తకాల్లోను పాత దాంట్లో 353, పాత దాంట్లో 353, కృత పాఠ పుస్తకంలో 406. కృపకాలంలో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. Lord,
అంగీకరించు ఓ ప్రియుడా. ప్రభు యేసుక్రీస్తు నిత్య రక్షణకు ఏకైకము ప్రభు యేసుక్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గము పశ్చాత్తాపముతో పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో ప్రభు శరణము చేసేది. నీ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధి చేసి పరలోకవాసీవాదంబుతో నిత్య జీవము పొందు. పరలోక ఆశీర్వాదముతో నిత్య జీవము పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. కాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. క్రీస్తులోన నిత్య జీవం పరలోక ఆశీర్వాదములు. క్రీస్తులో పూర్ణ నిత్య జీవం పరలోక ఆశీర్వాదములు. ఓ మరణాది ముందు ఎక్కడ, ఓ మరణాది ముందు ఎక్కడ, క్రీస్తునందు విజయమే. శిక్ష దండన తొలగింపబడే ప్రభు యేసుక్రీస్తునందే. ప్రభు శక్తిచే పాతాళ ద్వారం సదా ఓడింపబడే. ప్రభు శక్తిచే పాతాళ ద్వారం సదా ఓడింపబడే. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. ప్రైజ్ లార్డ్. బైబిల్ స్టడీలో ప్రభు మనతో సూటిగా మాట్లాడినట్లు ప్రభు పైన మన హృదయాన్ని మరలిస్తూ ప్రభు మనతో మాట్లాడని ఆశతో ప్రభు సన్నిధిలో కూర్చుందముగాక. ఈ సమయమున అయోగ్యుడైన నన్ను దేవుడు తన చిలువ చాటును మరుగుపరిచి దేవుని బిడ్డలకు అవసరం నిమిత్తము దేవుని ఎడబాటులో ఉన్న వారిని దేవుడు సూటిగా వారి హృదయాలను కదిలించి ప్రభు ఆత్మ చేత తన పని జరిగించినట్లు దయచేసి నా నిమిత్తముడే ప్రార్థన చేయండి. దయచేసి పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరిచి మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని
దేవుని సువార్త ప్రకటించుచు చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. గలిలయకు వచ్చిన బాస్ ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించినట్టు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, చదువుకున్న వాక్య భాగాన్ని దీవించు. మీ వాక్య శక్తిని మీ సింహాసనం మీద నుండి ప్రభువా మాట్లాడేవారు మీరు, మీ ఆత్మ మాట్లాడేది, బోధ మీది, మీ చిత్తము నెరవేర్చాలన్నప్పుడు ప్రభువా నేను ఎరుగుదును, మీరు సహాయపడకపోతే మీ దాసుని నిష్ప్రయించమని వాడు. మీ వాక్యమును విడుదల దయచాం. మీ వాక్యము బయలుదేరిన తోడనే చీకటగల స్థలములు ఎలుగించు దీపంలా ఉంటుంది. మీ వాక్యము ఎరడగొడుతోడనే ఎలుగు ప్రకాశిస్తుంది. ప్రభువా తెలివి లేని వారికి తెలివి ఇస్తుంది. మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మార్కు సువార్తలో ప్రభు యేసుక్రీస్తు సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు ఈ విధంగా అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం, 1 కొరింథీ 9:16, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసినలా నాకు జీతం దొరుకును. బాస్ ప్రేమైన సంగమా, దేవుని బిడ్డలమైన మనకు సువార్త ప్రకటించడం అనేది దేవుని ఆజ్ఞ. రక్షింపబడిన ఏ సంఘానికి చెందిన వ్యక్తివైనా నీవు రక్షింపబడేవంటే సువార్త అనే సునాదము వినబడాల్సింది నీ నోటి నుండి. నిజంగా ఆత్మీయ విషయంలో మంచి ఆరోగ్యం కలిగి ఉన్నావంటే, దేవునిలో నీవు చక్కగా ఎదుగుతున్నావంటే, నీవు ఆత్మీయ జీవితంలో చక్కగా నిలబడిన అనుభవంలో కన్నా ఉంటే సువార్త ప్రకటించుకోకుండా ఉండలేవు. సువార్త ప్రకటించాల్సిన భారం రక్షింపబడిన విశ్వాసం మీద దేవుడు మోపాడు. నీవు ఇష్టపడి దేవుని సువార్త నీవు ఇష్టపూర్వకంగా పని చేస్తే నీకు జీవితము దేవుడు ఇస్తాడు. అందుకనే ప్రభువుడికే కొన్ని సందర్భాలలో తనకు తనే సువార్త ప్రకటించుకున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయములో 22వ వచనములో, యెషయా గ్రంథం 45:22 వచనం, బోధిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడుని లేడు. బాస్ పాత నిబంధనలో కూడా దేవుడు తనకు తనే సువార్తను ప్రకటించుకున్నాడు. బూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఒక దేవుడు లేడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశ్రయ ఉండగా నేను చూచితిని. బాస్ యెషయా ప్రవక్త అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆశ్రయం ఉండి చూచాడు. ఆ సందర్భంలో
రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనిచో 2 రెక్కలతో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవుని స్తుతిస్తుంటే వారి కంఠల స్వరం వలన గడుపు పునాదులు కదులుతున్నాయి, మందరము ధూపము చేత నిండి ఉన్నది. ఆ సందర్భంలో యెషయా ప్రవక్త అంటాడు, శరగులలో ఒకడు అరిగితుకుంటూ వచ్చి కారుతో బలిపీఠం మీద ఉన్న నిప్పును తెచ్చి యెషయా ప్రవక్త పెదవులకు తగిలించాడు. శరగు ఎగిరి వచ్చాడు, దేవుని స్తుతిస్తున్న శరగు బలిపీఠం మీద ఉన్న ఆ నిప్పును కారుకు తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించిన తర్వాత ఆ శరగు ఏమంటాడు తెలుసా? ఇది నీ పెదవులకు తగలేను, నీ పాపములకు ప్రయత్నిద్దాం, నీ దోషము తొలగిపోయింది. నిజంగా చూస్తే ఆ సందర్భంలో యెషయా ప్రవక్త అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచాను. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను. నిజంగా చూస్తే శరగులలో ఒకడు బలిపీఠం మీద నుండి కారుకు తీస్తున్న నిప్పు యెషయా ప్రవక్త అయిన యెషయా పెదవులు తగిలినట్టునే తన పాపమును ప్రయత్నిత తన దోషము తొలగిపోయింది. ఆ సందర్భంలో నా సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచా. దేవుని చూచిన అనుభవంలో యెషయా ప్రవక్త ఉన్నాడు. తన పాపము క్షమింపబడిన అనుభవంలో, తన దోషము తొలగిపోయిన అనుభవంలో ఉన్నాడు. ఆ సమయంలో 8వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? యెషయా అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేయగా ఇంటిని అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను. నిజంగా చూస్తే యెషయా ప్రవక్తతో దేవుడు అన్నాడు, నిజంగా మా నిమిత్తం ఎవరు పోవను. ఆ సందర్భంలో మా అంటే బహువచన. యెషయా ప్రవక్త అంటాడు, చిత్తగించుకు నేనున్నా. యెషయా పెదవులకు ఆ నిప్పు తగిలినట్టునే తన పాపమును ప్రయత్నిస్తాం, తన దోషము తొలగిపోయినట్టునే మా నిమిత్తం ఎవరు పోవను. ప్రభుకు నీ హృదయం ఇచ్చావా? ప్రభు యేసుక్రీస్తు అంతరంగ నేత్రములు యేసు ప్రభును అంతరంగ నేత్రాలతో సత్యాన్ని గ్రహించినావా? ప్రభు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని ప్రభుని నీ హృదయములో పిలిచావా? ప్రభు యేసుక్రీస్తు కలవరి సిలువలో నా పాపము నిమిత్తం దేవునికి నరులకు మధ్యవర్తి క్రీస్తు యేసుని నరుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున దేవుని గొర్రె పిల్ల, ప్రభు నన్ను ప్రేమించి సిలువలో ప్రాణం అర్పించి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడనే సత్యాన్ని నువ్వు ఎరిగినట్లుగైతే, ప్రభువా నేను పాపిని, సిలువలో నువ్వు కార్చిన రక్తములో నా పాప హృదయాన్ని కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నువ్వు చనిపోయి సమాధించేప్పుడు తిరిగి లేచావని నా హృదయం ముందు విశ్వసిస్తున్నానని. నిజంగా ఈ స్థాయిలో నీ పాపలు ఒప్పుకొని ప్రభుని అప్పగించుకుని బిడ్డవైతే, నీవే సంఘానికి చెందిన బిడ్డవైనా, సనాతన గారి సీయోన సంఘానికి చెందిన బిడ్డవైనా, ఎవడైనా సరే ప్రభు ఇచ్చిన ఆజ్ఞను లోబడాల్సిన తప్పదు. ఆజ్ఞ ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16వ వచనంలో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుని ఆజ్ఞ. ఆనాడు యేషయా ప్రవక్త దేవుని ప్రత్యక్షతను చూచినట్టునే మా నిమిత్తం ఎవరు పోవునని, పాత నిబంధనలోనే మా నిమిత్తం ఎవరు పోవునని దేవుడు ఆశించినప్పుడు, కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు లోబడకపోతే, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది 4వ వచనంలో
పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమ పాప. దేవుడు నియమించిన ఆజ్ఞకు నువ్వు లోబడకపోతే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. దేవుని మరణ భూస్థాపన శక్తిలో ఐక్యపరచబడిన వ్యక్తివైతే, ప్రభు ప్రేమను ఎరిగిన వ్యక్తివైతే, ఆత్మీయ అంతస్తులో ఎదుగుతున్న వ్యక్తివైతే, ఆత్మీయ విషయంలో మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తివైతే ప్రభు ప్రేమను ప్రకటించకుండా ఉండలేవు. ప్రభుని నువ్వు ప్రకటించుకోకుండా ఉన్నావంటే ఆత్మీయ అనారోగ్యంలో ఉన్నావు. నీకు ఆసక్తి లేదు. అందుకనే రోమపత్రిక 11వ అధ్యాయం 12వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయతకు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. రోమా 11:12. కాబట్టి 12వ అధ్యాయం 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయతయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. నిజంగా చూస్తే ఆసక్తి విషయంలో మాందుర్తిగా ఉన్నవే, ఆసక్తి విషయంలో మందు దృష్టి వచ్చేసింది ఏమో. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, రోమ 10:17, ఆగో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట. నిజము చూస్తే క్రీస్తుని గురించిన మాట వలన కలుగును, కాగా వినుట వలన విశ్వాసం కలుగును. 14వ వచనం 14. చూడండి, ఇక్కడ వారు విశ్వసింపు వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు ఇందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ప్రకటించేవాడు నీవు పంపబడకపోతే నువ్వు ప్రకటించలేవు, నువ్వు పంపబడాలి. కానీ నువ్వు సువార్త పాటలు పాడగలవా? సువార్త అయిన టీముతో దేవుడు ఇచ్చిన తనాదును వాడుకో. నువ్వు పాడే పాట వలన దేవుడు కొందరిని తాకుతాడు, దర్శిస్తాడు. సువార్త చెప్పగలవా? ఎల్లు. పంపబడని ఎడలా ఎట్లా ప్రకటిస్తాడు? ప్రకటించకపోతే ఎట్లా వింటారు? వినకపోతే ఎలా విశ్వాసం వస్తారు? నీకున్న అనుభవమే చాలు. చూడండి, దేవుని అపోస్తుల గురించి వారు చదువులేని విద్యలేని పాములు వారు ఎట్లా సువార్త చెప్తున్న అపోస్తుల కార్యం 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ఎంతకాలం అంటే దాగి ఉంటావు? ఎంతకాలం భారం లేని వాడు ఉంటావు? 13వ వచనం, అపోస్తుల కార్యం 4:13, వారు పేతురు యోహాను ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామురని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిన బాస్. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాను. అందుకు పేతురుని యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పుడి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఏమాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. నిజంగా చూస్తే మీ మాట
దేవుని మాటినుట శ్రేష్టమని మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేం. నీ ఆత్మీయ జీవితంలో నీవు వర్ధిల్లాలంటే, నీవు ఆత్మీయ జీవితంలో బలవంతుడైన ప్రవక్తగా అపోస్తుడు కావాలంటే నువ్వు ప్రకటించాలి. అంటే ఆయన ప్రేమను నువ్వు ప్రకటిస్తుంటే ఆయన మరణ భూస్థాపన శక్తిలో నువ్వు ఐక్యపరచబడుతుంటావు. నిజంగా చూస్తే నీ మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయబడుతుంటుంది. నీవు ఇంకా తాజాగా ఆత్మీయతలో బలపరచబడుతుంటావు. ఎందుకంటే పౌలు అంటాడు 1 కొరింథీ 9:16 ఇందాకనే చదివి మరలా ఒకసారి, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటించుచున్నా నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటింపబోయినలా నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసినలా నాకు ఇష్టపడు. సువార్త అంటే మంచి వార్త. నిన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచి, లోకాన్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి, అందరిని ప్రేమించి కలవరి శిలువలో అడ్డుకోయ నిలవకోయపై తరాసుపై ఇదిగో లోక పాపలను మోసుకుని పోవచ్చున దేవుని గొర్రెపిల్ల ఆ గొల్లకోత కొండపై తలపైన ముళ్ళ కిరీటం, పాదలలో సీరలు, చేతుల్లో మేకులు, కాలులో సీరలు, పక్కన బల్లపోటు, శరీరమంతా కొరడా దెబ్బలు, ఎంటుకులు పెరుగువారి గడ్డమును అప్పగించాడు. ఆయన వస్త్రములను చీతేసుకున్నారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను నిజంగా నువ్వు ఎరిగినావు, మంచిదే. నీ మట్టుకు మాత్రమే నువ్వు ప్రభుని తెలుసుకోవడం మంచిదే. కానీ లోకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం చూస్తే, మారు మనస్సు అక్కరలేని 99 మనసుల ద్వారా కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయములో పరలోకములో అధికమైన సంతోషము మంచిదే. కానీ రక్షింపబడిన ఒక వ్యక్తి, దేవుని శక్తిని ఎరిగిన ఒక వ్యక్తి మౌనంగా ఉంటే సాతానుడు నవ్వుతాడు. రక్షింపబడిన ఒక వ్యక్తి, దేవుని శక్తిని అనుభవించిన వ్యక్తి, దేవుని ప్రేమను, మంచి వార్తను, సువార్తమాన మంచి వార్తలను ప్రకటిస్తే అనేకులని ద్వారా దేవుని రాజ్యానికి సిద్ధపరచబడతాడు. నువ్వు చెప్పగలిగే టాలెంట్ నీకు ఉంది. సువార్త పాటలు పాడగలిగే టాలెంట్ నీకు ఉంది. అనేకులను ప్రభునామను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే అనేకులు నీ ద్వారా స్వస్థపరచడానికి దేవుడు నిన్ను అభిషేకించినాడు. నువ్వు మౌనంగా ఉంటే, రక్షింపబడిన ఏ విశ్వాస అయిన మౌనంగా ఉంటే సాతాను రాజ్యం విస్తరిస్తుంది. దేవుని రాజ్యము అంతకంతగా తగ్గిపోతుంది. దేవుని రాజ్యాన్ని సిద్ధపడాల్సిన జగత పునాది వేయబడక మునుపు క్రీస్తు ప్రేమలో ఏర్పరచబడిన ఆత్మలు వారు అలాగనే ఉండిపోతారు. నిజంగా చూస్తే రక్షింపబడిన ఒక వ్యక్తి దేవుని పని చేసినప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభును యేసేపు దేవాలయంలోకి వెళ్ళారు. మాటలలో మరి యేసు ప్రభును మర్చిపోయారు. ఆ సందర్భంలో ఎత్తుకుతూ వచ్చారు. 2వ అధ్యాయం లోకాసు వార్తలు 46 నుంచి చదివితే, మమ్మల్ని ఎందుకు ఇట్లు చేసావు నా కుమారుడని మరేమో అనినప్పుడు, నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీరు ఎరగరా? దేవుని పని నీవు చేయాల్సిందే. దేవుని ప్రేమ జరిగిన నీవు. ఎందుకంటే 38 ఏళ్ల నుండి పడిన ఆ కొన్నింటి దగ్గర ఉన్న వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత మరి ఆ సందర్భంలో కూడా ఇశ్రాయేలు దినమున నువ్వు ఎందుకు స్వస్థపరచుచున్నావని ప్రభును
శాస్త్రులు పరిస్థితులు అడిగినప్పుడు ఇది వరకు నా తండ్రి పని చేయించున్నాడు, నేను ఆయన పని చేయాలి. దేవుని బిడ్డవైన నీవు నేను మనము దేవుని పని చేస్తే దేవుడు సంతోషిస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువు ఏమన్నాడు? యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నా చేతికి అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచతిని. తండ్రి లోకము పుట్టింపకునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద నన్ను మహిమపరచు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డ ప్రభువైన యేసుక్రీస్తు మానవ రూపంలో భూమి మీద వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏ పని అప్పగించినాడో ఆ పనిని నెరవేర్చి భూమి మీద తండ్రి అయిన దేవుని మహిమపరిచాడు. చేటుకు నువ్వు నా చేతికి అప్పగించిన పనిని భూమి మీద నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచితిని. తండ్రి ఆది నుండి నీ యొద్ద ఏ మహిమ ఉండెనో ఆ మహిమ దేవుడు నన్ను మహిమపరచు. నీ సంగతి విషయం ఏంటి? ఒకరోజు యజమానుడు దేశాంతరం పోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ఒకరోజు వస్తాడు నీ ప్రభు, ఒకరోజు నీకు లెక్క అడుగుతాడు. దేవుని పని చేయి, దేవుని సువార్త ప్రకటించు, అనేకులను శిష్యులుగా చేయి, అనేకులను దేవుని రాజ్యాన్ని సిద్ధపరచు. జాగ్రత్త పడుడి, మెలుగుగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలుగుగా ఉండు. బస్ నిజంగా చూస్తే ఇక్కడ రాబడిన మాట ఏమంటే, ఒకరోజు దేవుడు నిన్ను మార్కు సువార్త 13:34లో ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలుగుగా ఉండమని. దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో నీవు నిర్లక్ష్యంగా ఉంటే, 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనం ఏముంది తెలుసా? కాగా ఎవడైనా ప్రభువును ప్రేమింపుకుంటే వాడు స్థితింపబడును గాక. కీర్తన 89:48లో ఏముంది తెలుసా? యెహోవా కార్యమును ఆశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడవును గాక. అంతేకాకుండా దినవృత్తాంతములో రాయబడింది, నా కుమారులారా యెహోవా మిమ్మును ధూపమేటుకును తన సన్నిధిలో నిలుచుటకును ఆయన సన్నిధిలో పరిచర్య చేయుటకు మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక అశ్రద్ధ చేయకూడే. దేవుని కార్యమును అశ్రద్ధ చేయవద్దు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో చివరి వచనంలో ఉంది, నా ప్రియ సహోదరులారా, ప్రభునందు ప్రయాసం వ్యర్థము కాదని ప్రభు కార్యాభివృద్ధి యందు కదలని వారును శీలులను ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. ఆసక్తి విషయంలో మాందులు కావద్దండి. మీతో చెబుతున్న నేను నా హృదయంలో ప్రతిదినం ఒక భారం ఉంటుంది. ప్రభు సన్నిధిలో నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, దేవుని అడుగుకుంటా, ప్రభా ఈ దినము నీ పరిచర్య చేయాలి, నేను కమిస్తాను, నువ్వు పిలిచిన పిలుపుని బట్టి మీ ప్రజలకు మీ వాక్య పరిచర్యను మీ పని చేయాలి, లేకపోతే నేను ప్రార్థనలోనే ఎక్కువ సమయం గడపాలి, నీ ప్రజల కొరకు, అనేకుల రక్షణ కొరకు, ప్రపంచం కొరకు. అంతేకాదు నేను సువార్త ప్రకటించాలి. ఏ విధంగా నేను ఈ దినము పరిచయం చేసుకుని నీ ప్రేమను నేను చాటించలను. ఈ రోజు కూడా ఉదయకాలం నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అనుకోకుండా మరి మా ఇంటి పైన వాటర్ ట్యాంక్కి మరి పైన ఎక్కిస్తున్నప్పుడు ఎక్కిస్తున్న మనుషులను
వారిని పరిచయం చేసుకుని చక్కగా వారితో మాట్లాడి వాటర్ ఇచ్చి యవనేస్తులను నిలబెట్టి సండే స్కూల్ ఆవరణంలో సువార్త చెప్పి వారి కొరకు ప్రార్థన చేశాను. నా ప్రభు ప్రేమను ఏదో ఒక విధంగా నేను 1991లో రక్షణ పొందానంటే నా ప్రభు ప్రేమను నేటి వరకు ఏదో విధంగా సువార్తను ప్రకటిస్తున్నా. నా నోరు, నా నాలుక, నా శరీరము, నా అవయములు నాకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే నా ప్రభు ప్రేమను నేను చాటించగలను. నా ఆరోగ్యం నాకు సహకరించినప్పుడు నాకు ఆశ ఉన్న నా దేవుని పని నేను చేయలేను కదా. నా ఆశను బట్టి ఏదో ఒక విధంగా కిరాణా షాపు దగ్గర పోయినప్పుడు, చికెన్ షాప్ దగ్గర పోయినప్పుడు, చేపల షాప్ దగ్గర పోయినప్పుడు, ఏదో విధంగా ఇస్త్రీ బట్టలు ఇవ్వడానికి పోయినప్పుడు పరిచయం చేసుకొని నేను దేవుని మాటలు ప్రకటిస్తున్నా. పండ్లు తీసుకున్న స్థలములు కూడా వాళ్ళతో ఎందుకు చెప్తున్నానంటే రేపు దినం అది కాదు. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. అందుకనే ప్రభు ఆజ్ఞాపించాడు. యోహాను సువార్త 15:16 మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిన మన ఆత్మీయ ఫలాలు నిలబడాలి. 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో స్త్రీ ప్రసవించినప్పుడు ప్రసన్న వేదనతో ప్రసవిస్తుంది. అంతేకాకుండా శిశు పుట్టగానే శిశును తల్లిని మింగివేయడానికి ఆ భయంకరమైన మృగము ప్రవాహం విడిచి చంపాలనుకుంటుంది. నిజంగా చూస్తే ఆ టైంలో మరి రెక్కలు ఎగిరి అరణ్యంలో నిజంగా చూస్తే మనం సువార్త ప్రకటించిన తర్వాత మనము ఆ పరిచర్యను ముద్రించినట్లు మోకాళ్ళ పైన ప్రార్థన కూడా చేయాలి. అందుకనే 3వ అధ్యాయం 6వ వచనంలో 1 కొరింథీలో 1 కొరింథీ 3:6 నేను నాటి తిని అపోల నీళ్ళు పోసెను వృద్ధి పరిచిన వాడు దేవుడే. కాబట్టి దయచేసి నువ్వు ఇత్తు. నేను నాటి తిని అపోల నీళ్ళు పోసెను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అనుమానించవద్దు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11వ వచనంలో యెషయా 55:10-11వ వచనం వర్షమును హిమమును ఆకాశమును వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి ఇత్తువాని విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగురించి వర్ధిల్లినట్లు చేయను. అలాగే నా నోటి నుండి వచ్చిన ముండను నిష్ఫలముగా నా ఎందుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. దేవుని బిడ్డ, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రభుతో నువ్వు నమ్మకంగా ఉండి నీ పరిశుద్ధతను కాపాడుకొని నువ్వు చక్కగా నిలబడి డైలీ కోసం ద్వారా దేవుని స్వరం విని ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క శక్తిని పొందిన వాడవై ప్రభువును ఆరాధిస్తూ పాటలు పాడుకుంటూ ప్రభుతో నీకున్న దగ్గర సంబంధం నీవు ఈ విధంగా ఉండి చక్కగా ప్రభువే నీకు స్నేహితుడుగా ఎంచుకొని లోకమలినం పాపాన్ని దూరంగా ఉండి దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడుతుంటే దేవుని ఆత్మ నిన్ను ఆ విధంగా బలపరుస్తుంది. 8వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 29వ వచనంలో పిలుపుతో ఆత్మ చెప్పాడు, అదిగో నీవు ఆ రథం దగ్గర పోయి కలుసుకో. ఆత్మదేవుడు పిలుపుతో మాట్లాడాడు. నిజంగా చూస్తే పిలుపు పోయి నపుంసకుడు అనే వ్యక్తి ఆ రథం పైన దేవుని వాక్యం చదువుతుంటే నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అంటే ఒకడు ప్రోత్సహించకపోతే నేను ఎట్లా గ్రహింపగలను? అప్పుడు నపుంసకుడు రా వాహనం మీద కూర్చోమని చెప్పి ఇద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు పిలుపు లేఖనం అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను గురించి వివరించినప్పుడు పూర్ణ హృదయంతో నపుంసకుడు ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత రక్షకుని అంగీకరించాడు. ఈ నపుంసకుడు ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి తన తల్లి దైవభక్తి కలిగిన ఈ వ్యక్తి మంచి ఎంప్లాయిస్టుడే.
యెషయా గ్రంథమును చదువుతున్నాడు. యెరూషలేమునకు పోయే అనుభవం ఉంది. ఈ దినాల్లో క్రైస్తవులు అనిపింపబడిన కుటుంబాలలో వారి పిల్లలు క్రైస్తవులు అనిపింపబడిన వారి స్త్రీ గ్రహింపు లేదే. లోకము పాపం ఎప్పుడి పరిగెత్తుతున్నదే, పాపం అనే చికిత్సలో పట్టుకొని పోతున్నదే. ఈ దినాల్లో కరోనా వైరస్ చేత లోకము తలకిందులు అవుతున్నదే, మరణము భయములో ఉంటున్నారే. యెషయాతో దేవుడు అన్నాడు, యెషయా 6:8 చెప్పినట్లు, మా నిమిత్తం ఎవరు పోవును. మార్కు సువార్త 15-16 యేసు ప్రభు చెప్పాడు, మరియు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునన్నాడే. ప్రకటించేవాడు పంపబడకపోతే, ప్రకటించకపోతే ఎట్లా వింటారు? వినకపోతే ఎట్లా విశ్వాసం కలుగుతుంది? విశ్వాసం కలగకపోతే వారి పాపములు మనుషులు ఎట్లా ఒప్పుకోగలరు? కాబట్టి దయచేసి ప్రేమైన సంగమా, ఆది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 40-41 పేతురు సువార్త చెబితే ఆ దినమున చదువునండి. ఇంకను అనేక విధములైన మాటలతో విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులవి తరం వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చవచ్చా? 4 అపోస్తలుల కార్యం 4. చూడండి, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. బాస్ ఏమైనా సంగమా, రక్షింపబడిన దేవుని బిడ్డ, నీవు ఏ ప్రాంతంలో ఉన్నా, నీవు ఏ స్థితిలో ఉన్నా, రక్షణ ఒకటే. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో విమోచింపబడ్డాం. రక్షణ అందరిది సమానమే. బాప్తిసం ఒకటే, హస్త నిక్షేపణ ఒకటే. నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు నేను వచ్చిపోయిన నా మరణమును అక్షరపరచునని ప్రభు ఆజ్ఞాపించాడు. కాబట్టి జీవితంలో ప్రభువును కలిగి ఉన్నావా? ప్రభుతో నడుస్తున్నావా? నీ ప్రియ ప్రభును అనేకులకు పరిచయం చేయి. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించు. లేకపోతే ప్రభునికి ఇచ్చిన తలాంతులు ఏంటో, కృపవరం ఏంటో దానిని నువ్వు జాగ్రత్తగా గ్రహించి దేవుని పని శ్రద్ధగా చేయి. ప్రభువైన యేసుక్రీస్తు లోకాసువార్త 2వ అధ్యాయంలో నేను నా తండ్రి పని మీద ఉండవలని మీకు తెలియదా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో తండ్రి చేయుటకు నా చేతికి అప్పగించిన పనిని భూమి మీద నెరవేర్చి నేను నిన్ను మహిమపరుస్తుని. ఆది యందు నీ యొద్ద ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. ప్రభువైన యేసుక్రీస్తే ఈ విధంగా సువార్త మార్కు సువార్త 1వ అధ్యాయంలో 14-15 వచనం చూస్తే, యోహాను చెరపట్టబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించాడు. కాలము సంపూర్ణమైనది, మానవ మనస్సు పొంది సువార్త నమ్ముడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇంచుమించు 12 గంటలప్పుడు సమరయ స్త్రీతో పరిచయమై నిజంగా చూస్తే ప్రభు ఆమె ఆత్మకన్నులను తెరిచాడు. ఈ విధముగా ఆ సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో తన పాత కుండను విడిచిపెట్టి ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన నాతో చెప్పిన మనుషుడి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరి నుండి బయలుదేరి ఆయన ఎదుగు వచ్చి, ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర వస్తూ వచ్చి
వచ్చారు. 34వ వచనములో యేసు వారిని చూచి, చూడు, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుట, ఆయన పనిని తొదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 39వ వచనం నేను చేసిన నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఈ ఊరిలో సమరయలో ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. ఆయన అక్కడ 2 దినములు ఉండిరి. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, అమ్మా, నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచుచ్చా. చూడండి, ఆ స్త్రీ మాటను బట్టి కాకుండా ఆ స్త్రీ మాటను బట్టి, ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆ ఊరిలో అనేకులు యేసు ప్రభు దగ్గర వచ్చారు. సమరయులు అనేకులు యేసు ప్రభు దగ్గర వచ్చారు. అయ్యా, మా దగ్గర ఉండు, ప్రభును బ్రతిమాలారు. 2 దినములు అక్కడ ఉన్నాడు. ఆ స్త్రీ దగ్గర పోయి, అమ్మా, నీవు చెప్పిన మాటను బట్టి కాకుండా ఈయన నిజముగా లోకరక్షకుడు. ప్రేమైన సిస్టర్, బ్రదర్, ఇశ్రాయేలు చిన్న బిడ్డ దేవుని సువార్త చెప్తే సిరియా దేశపు సైన్యాధిపతి యర్దాను నదిలో ఎలిసా మాట చూపున యర్దాను నదిలో 7 సార్లు మునిగి ఆయన కుష్టి రోగమును బాగు చేసుకున్నాడు. నిజంగా అక్కడ 2వ రాజులు 5వ అధ్యాయములో 2-3 వచనంలో ఇశ్రాయేలు చిన్నది, 13-14 వచనంలో ఒక చిన్న దాసుడు, నిజంగా చిన్నవాడు కొడుకై ఆ దైవజనుడైన ప్రవక్త ఏదైనా నియమించిన ఆజ్ఞకు లోబడి యర్దాను నదిలో మునిగి నువ్వు స్వస్థత పొందింటే బాగుండేది కదా అని నయమానుతో ఆ దాసుడు ఇశ్రాయేలు చిన్నది చెప్పినప్పుడు, నయమాన్ సైన్యాధిపతి అయిన పరాక్రమగలశాలి, రాజు దయ పొందినవాడు, అతని బట్టి సిరియా దేశాన్ని యెహోవా ఆశీర్వదించాడు. అంత గొప్ప వ్యక్తి తను ఆ ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాటను బట్టి ఎలీషా దగ్గరికి పోయాడు. ఎలీషా యర్దాను నదిలో 7 సార్లు మునుగమన్నాడు. నిజంగా చూస్తే నది వల్లే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వల్లే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగి మలినము తుడిచి, పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్త రక్తమే. కాబట్టి నది వలె ప్రభువైన యేసుక్రీస్తు రక్తం సిలువలో యేసు ప్రభు కార్చాడు. ప్రభు ప్రేమను ప్రకటించకపోతే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ఆ ఏగులు వారితో రాహాబు అయిన యేసు అంటుంది, అయ్యా, మీ దేవుని గురించి మేము వినినప్పుడు పైన ఆకాశం అందే గాని ఇంత భూమి అందే గాని ఎట్టి మనసునికి ధైర్యం చాలదు. మీ దేవుని గురించి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఒకే మందు రక్షింపబడిన దేవుని బిడ్డలమైన మనము దేవుని ప్రేమను, మంచి సువార్తను చెప్పడానికి నోరు తెరవాలి. 81వ కీర్తన 10వ వచనం, నీ నోరు బాగుగా తెరుము, దానిని నింపెదను. ఇర్మియా 1వ అధ్యాయం 9వ వచనం, నీ నోట్లో నా మాటలు వచ్చి ఉన్న. యెషయా గ్రంథం 51:16వ వచనం, నీ నోట్లో నా మాటలు వచ్చి ఉన్న, నా చేతి నీడతో నిన్ను కప్పి ఉన్నా. కాబట్టి ప్రభు కొరకు ప్రత్యేకపరచబడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, దేవుని వాక్యము మాకు చదువు, సువార్తకు సంబంధించిన లేఖనాలకై నేర్చుకో, దేవుని ప్రేమను ధారాళంగా ప్రకటించు. ఆదికాండం 25వ అధ్యాయం 12వ వచనము, ఇస్సాకు ఆ సంవత్సరము ఇత్తనములు ఎత్తి నూరంతల
దేవుడు అంగీకరిస్తాడు. దేవుని మాట నిష్ఫలముగా తిరిగి వెనక్కి మళ్ళీ రాదు. దేవుడు ఉద్దేశించిన కార్యం దేవుడు నెరవేర్చాలంటే యెషయా 55:10-11 వచ్చిన ప్రకారం దేవుడు ఉద్దేశించిన కార్యం నీ ద్వారా అది సఫలం కావాలంటే, దేవుని సంకల్పం నీ ద్వారా నెరవేర్చబడాలంటే నువ్వు పంపబడాలి. నీ ఇరుగు పొరుగు వారి శ్రమలు, కష్టాలు, బాధలు పరామర్శించి పరీక్ష చేసుకొని నీ బంధువులలో, నీ స్నేహితులలో జ్ఞానపూర్వకంగా దేవుని వాక్య పరిచయం చేయి. దేవుని సువార్త చెప్పు. లోకాసువార్త 2వ అధ్యాయములో, లోకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనములో, ఇదిగో ప్రజలందరి కలగబో మహా సంతోషకరమైన సువార్తమాను మీకు ప్రకటి తెలియజేయుచున్నాం. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇదే మీ ఆనవ. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును. ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండిరి. దేవుని దూతలు, పరలోక సైన్య సమూహమంతా ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహమంతా ప్రభు దూత గొల్లలకు సువార్త చాటింపు చేస్తూ వచ్చింది. అంతేకాదు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, తూర్పు దిక్కునున్న జ్ఞానులను ఆకాశములో నేర్చెదను. తూర్పు దేశపు జ్ఞానులను యూదా దేశానికి ఒక నేర్చేద్రం అండి, ఒక చుక్కాండి ప్రభు దగ్గర నడిపించింది. నీ భారం ఏంటి? దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతురో వారు నేర్చేతుల వలె నిరంతరము ప్రకాశించెదరు. నీవు బుద్ధిమంతుడవైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన ప్రకాశించు. నీతి మార్గమును అనుసరించి నడుచుకో. అనేకులను ప్రభుత్వం తిప్పు. అప్పుడు నీవు నిరంతరం నేర్చేతులే పరలోకములో ప్రకాశిస్తావు. నిజంగా నీవే ప్రభువును బుద్ధిమంతుడవైతే నీతి మార్గమును అనుసరించి అనేకులను ప్రభుత్వం తిప్పు. ఆకాశములో మండలమును జ్యోతిని పోలిన వాడవై కొండ మీద కట్టబడిన పట్టణం మనకు చేయబడదు. కొండ మీద ఎలుగుబడిన దీపస్తంభం అనేకులకు ఎదుగు ఇస్తుంది. మనస్సును మీ సత్య ప్రవర్తన చూచి పరలోకము ఉన్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనుడి. కాబట్టి దయచేసి ప్రభు కొరకు ప్రకాశించు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం, అతను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కాబట్టి ప్రభు వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీము. దేవుని వాక్యమును ధ్యానించు. ప్రభు ప్రేమను మోసుకొనియలు. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర 4 సువార్తలు. నిజంగా చూస్తే 4 దిక్కులు నీ దేవుని ప్రేమను ప్రకటించడానికి. నీ గుడారం తెరలు విశాలపరచు. నీవు కుడివైపు ఎడమ వైపు వ్యాపిస్తావు. నీ సంతతి వారు అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకుంటారు. ఎంతకాలం సోమరిగా ఉంటావు? నీకు దేవుడిని నమ్మి ఇచ్చిన తలాంతులను ఎంతకాలం దాచిపెట్టి ఉంటావు? దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యమును, శక్తిని, నీకున్న ఆస్తిని, నీకున్న డబ్బును, నీకున్న టాలెంట్ను ప్రభు గురించి ఎందుకు వాడుకోకూడదు? ఎందుకంటే ఆ దినము సమీపించగలది. ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి, ఉరి గలుపుకోవాలి. దేవుని సువార్త నిమిత్తం ఖర్చు పెట్టాలి. దేవుని అకౌంట్లో, నీ దేవుని ఖాతాలో, పరలోక రాజ్యములో, పరలోకపు అకౌంట్లో నువ్వు పరలోకము ధనవంతుడు కావాలంటే, పరలోకపు అకౌంట్లో నీవు నీ డబ్బులన్నీ అక్కడ సమ కావాలంటే, భూమి మీద దేవుడు నీకు ఆశీర్వదించిన వాటిని ఖర్చు పెట్టు.
దేవుని సువార్త పని నిమిత్తం కట్టిరకుండా పాము చావాలంటే కాదు, కట్టినైన కదా పామును చావాల. నేను కదలను, నేను ఖర్చు పెట్టనంటే ప్రభు ఒకరోజు నేను నిన్ను ఇంతగా ప్రేమించాను, నీకు పరలోకం సిద్ధపరిచాను, నా కొరకు ఏం ఖర్చు పెట్టావు, నా కొరకు ఏం చేసినావని దేవుడు అడుగుతే ఏం చెప్తావు? కాబట్టి దయచేసి ప్రభు ప్రేమను, అందుకని దేవుని వాక్యంలో రాయబడింది రోమా పత్రికలో, రోమా 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత 1 కొరింథీ 1:18. 1 కొరింథీ 1:18. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం. సువార్తను గురించిన వార్త నశించుచున్న వారి ఎరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నిజంగా చూస్తే సిలువను గురించిన వార్త నశించుచున్న వారి ఎరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నిజంగా చూస్తే దేవుని వాక్యము నిష్ఫలముగా తిరిగి రాదు. అది దేవుని వాక్యం బయలుదేరినతోడనే ఎలుగు ప్రకాశిస్తుంది, తెలివి లేని వారికి తెలివి ఇస్తుంది. దేవుని మాట అంట ఇర్మియా గ్రంథము 23:29లో ఉంది, నా మాట అగ్గి వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. నిజంగా మానవ హృదయంలో ఉన్న చెత్త, ప్రతి విధమైన గడ్డి, ముండ్ల కంచాలంటి పాపము, ప్రతి చెత్తను దేవుని వాక్యం కాలు చేస్తుంది. బండలాగా, గుండులాగా, ముడి రాయిలాగా ఉన్న అలాంటి కఠినమైన హృదయాలను దేవుని వాక్యము బద్దలు చేస్తుంది. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని ప్రజల హృదయాలలో సర్వ సత్యములో నడిపించాలంటే, రక్షింపబడి నీవు మౌనంగా ఉంటే లక్షల మంది, కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రార్థన చేసుకో. కీర్తన 2వ అధ్యాయం 8వ వచనం, నన్ను అడుగుము జనమును స్వాస్థ్యముగాను భూమిని దిగంతం వరకు సొత్తుగా ఇస్తాను. ఈ విధంగా ప్రభు ఇంకా అనేక విషయాలు సహాయపడినట్లు ప్రార్థన పూర్వకంగా ప్రభు పని చేయడానికి మనము సిద్ధపడుతాము కాక. కాబట్టి దయచేసి మోకరించండి. దేవుని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేస్తాం. ప్రేంగలమా పరలోక తండ్రి, సాయంత్ర సమయంలో మానవ హతపాట్లో ఎత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ హతపాట్లో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నా. నిజమే ప్రభువా, మీ వాక్యము సజీవమైనది, అది 2 అంచెలు వాడైన ఖడ్గ ప్రాణాత్మ దేహములను, కీళ్లను, మూలను దూసుకొని పోయి మానవుని అంతరంగంలో ఉన్న పాపాన్ని బయట తెచ్చేది మీ వాక్యం. కాబట్టి రక్షింపబడిన విశ్వాసం మౌనంగా ఉంటే సాతాను రాజ్యం విస్తరిస్తుంది. దేవా, రక్షింపబడిన విశ్వాసం మీ కొరకై చురుకుతనంగా మీ పని చేస్తే, మీ వాక్యము, మీ సువార్తను ప్రకటిస్తే ప్రభువా, ప్రజల హృదయాల్లో నీతిని గురించి, పాపాన్ని గురించి, తీర్పును గురించి ప్రభువా మీరు బోధిస్తారు. అంతేకాదు ప్రభువా, మనుషులు పాపాన్ని ఒప్పింపు చేస్తావు, మనుషులను సర్వ సత్యములోనికి నడిపిస్తావు. ప్రభువా, యేసు రక్తం ప్రతి పాపము కలిగి పవిత్రునిగా చేయను. కాబట్టి ప్రభువా, మీ ప్రజలమైన మేము మీ పని చేయడానికి మాకు జ్ఞానం దయచేయండి, దైవ భయముతో నింపండి. మీరు భూమి మీద ఉన్నప్పుడు ఇది వరకు నా తండ్రి పని చేయుచున్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలని మీరు ఎరగరా? అంతేకాదు తండ్రి నువ్వు చేయుటకు నా చేతికి అప్పగించిన పనిని భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరుస్తానని ప్రభువా, క్రీస్తు యేసును కలిగిన ఆ మనసు కలిగి
ప్రభా మిమ్మల్ని మేము మీ రక్తం ఉనికిని మీ రక్తంలో విమోచింపబడిన మేము ప్రభా మీరే ఆగ్రహించారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించారు. నమ్మి బాప్తిసం పొందిన రక్షణ పొందను, నమ్మని వానికి శిక్ష విధింపబడి చెప్పినాం. కాబట్టి ప్రభువా యేసయ్య ప్రవక్తను మీరు అడిగారు, మా నిమిత్తం ఎవరు పోవరన్నప్పుడు చిత్తగించుకు నేను ఉన్నా, నన్ను పంపుమని యేసయ్య ప్రవక్త కొడుకాయ్ పట్టణములు పాడై నివాసములు లేనంత వరకు మీ ప్రేమను చాటించిన పలుమార్లు మేము ప్రభువా మీ పని చేసే విషయంలో సోమరులుగా ఉన్నాం, క్షమించుము. ప్రతివాని వాని పని నియమించిన మెలకుగా ఉండి మీ పని చేయండి, కృప చూపించండి. మానవ అందుబాటులో ఇతబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ అందుబాటు నీరుకని పలుపుచ్చేయండి. ఈ నామాన్ని మహిమ తెచ్చుకో ప్రభా. సీయోను సంఘములో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సుంకన్న ప్రజలను మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. గత దినాల్లో ప్రభా యేసు పాదం మృదనములకై దేవ మీరు ఆదరించినారు. 3 కుమార్తెలను మీరు ఆదరించారు. అల్లులు మనువులు మనవరాలందరినీ ప్రభా, కుమారుని కోడలను వారి బిడ్డలందరూ మీరు కాపాడినందుకై స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా నయోమి యొక్క లేని లోటును ప్రభా మీరు తీర్చండి ప్రభా. ఒక నీ తల్లి ఆదరించినట్లు వారిని ఆదరిస్తానని చెప్పిన మీ దాసుని ప్రభా ప్రత్యేకంగా మంచి ఆరోగ్యంతో ఉంచండి. కుటుంబం అంతా ప్రభా మరి దయగల తండ్రి మీరు సొలొమి యొక్క వాళ్ళ గృహంలో దయగల తండ్రి మరి ముఖ్యంగా ఉంటుండగా కుటుంబాన్ని మీరు భద్రపరచండి. దేవ పెద్ద కుమార్తె వాళ్ళు ఇంట్లో ఉంటుండగా కుటుంబాన్ని మీరు ఆదరించండి, చేరదండి ప్రభా. ఎలాంటి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించడానికి మీరు శక్తి గల దేవుడే ఉన్నా స్తోత్రం. దానిలో ఉన్న తల్లి మరియమ్మ మంచి ఆరోగ్యంతో ఉంచండి. అదే సమయంలో ప్రభా జాని మంచి ఆరోగ్యంతో ఉంచమని ప్రార్థించుకుంటున్నాం. దేవప్రేమ భక్తులు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యంతో ఉంచండి ప్రభా. ముఖ్యంగా సండే స్కూల్ ఎదురుగా నిక్కి వాళ్ళ అండగా ప్రార్థిస్తున్నాం. ఆ విషయంలో ప్రభా మరి తలకు తగిలి దగ్గర ఒక వారం నుంచి కోమలో ఉంటుండగా ఆ బిడ్డ తలను మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థించుకుంటున్నాం. ఆరోగ్యకరంగా లేపండి. అలాగే కుటుంబాన్ని తన భార్య పిల్లలు తల్లిదండ్రులను ప్రభావ సిస్టర్ తమ్ముని కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థించుకుంటున్నాం. అలాగే సంఘంలో వృద్ధాప్యంతో ఉన్న వారిని ఆదరించండి తండ్రి. చిన్నపిల్లల తల్లులకు మంచి ఆరోగ్యంతో ఉంచండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పులకు సిద్ధపరచండి ప్రభా. మరి సంఘాన్ని ప్రభా ఇంతలో కాపాడారు. ముందు సమయమంతా మీరు భద్రపరచండి. కరోనా వైరస్ మోసం నుంచి తప్పించి ప్రభా ముందు సమయమంతా సంఘాన్ని మీ రెక్కలతో కప్పమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును సర్వత్ర పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.